బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు ముగిశాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని సీఎం ఆధ్వర్యంలో నేతలు వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు అందరూ కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. టికెట్ రాని వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ నేతలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికిక భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో కార్యకర్తలకు అలాగే మరి అక్కడ వారందరికీ కూడా ఎలాంటి అంశాలను వ్యూహాలను దిశానిర్దేశం చేశారు? కొద్దిసేపటి క్రితమే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సన్నాహక సమావేశం ముగిసింది. అయితే ఈ సన్నాహక సమావేశానికి అయితే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా ఏదైతే అన్ని అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు అదేవిధంగా హాజరైన పరిస్థితుల్లో అయితే దీంట్లో ఈ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా గెలిపించుకోవాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే దీంట్లో ఏదైతే ఈ రాయగోపాల్ మునుగోడు ఎమ్మెల్యే రాయగోపాల్ నివాసంలో ఈ సమావేశం జరిగిందని చెప్పాలి. ఈ సమావేశానికి అయితే ఈ రాయగోపాల్తో పాటు అందరూ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మరొక వైపు ఏదైతే గతంలో కూడా రాయగోపాల్ రెడ్డికి టికెట్ పార్లమెంట్ టికెట్ తన సతీమణి లక్ష్మి కోసం ఆశించిన సందర్భం, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన కూతురికి టికెట్ కావాలంటూ కూడా పట్టుబడిన సందర్భంలో కూడా ఈ సన్నాహక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. నేరుగా రాయగోపాల్ నివాసంలోనే కూడా ఈ పార్లమెంట్ సన్నాహక సమావేశాలు ఏదైతే సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా దేశజాలకు పోకుండా ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించేందుకు కూడా కృషి చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మరొక వైపు ఏదైతే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లకు ఖచ్చితంగా త్వరలో న్యాయం చేస్తామంటూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా ఇక రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏదైతే ఆశపడి టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలకు కూడా చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. అందుకే ఖచ్చితంగా అందరూ సమిష్టిగా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఈ నెల 21న భువనగిరిలో అంటే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ప్లాన్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అదే రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా మొదటి నుంచి ఏదైతే ఆర్మతుక్కూడులో జరిగిన జనజాతర సభ నుండి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పాలి. అన్ని నియోజకవర్గాల వరకు ఇప్పటికే రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇందులో భాగంగా కూడా భువనగిరి సన్నాహక సమావేశం జరిగిందని చెప్పాలి. అదేవిధంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రచారం నిర్వహించాలి, దూకుడు పెంచాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేసిందని చెప్పొచ్చు. విశాల్ని. థ్యాంక్ యూ శ్రీనివాస్.